హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఇదైతే న్యూ ఇయర్ రోజండి, నైట్ 12 o'clock అనమాట. చిన్నగా ఇలా కేక్ అయితే కట్ చేసుకున్నాము. పిల్లలు లేరండి, ఇంకా మేమిద్దరమే అని చెప్పి చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాము. పోయిన సంవత్సరం అయితే ఇంకా మా హస్బెండ్ లేడండి, అప్పుడు గోవాకి అయితే వెళ్ళున్నాడు. ఈసారి అయితే పిల్లలు లేరనమాట. పిల్లలు మాత్రం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఏందో ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఒకరు మిస్ అయిపోతున్నారు. మిస్ అవుతున్నారంటే ఆ కేక్ కటింగ్ రోజు ఉండట్లేదన్నమాట. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొందరైతే చేసుకోరు, ఎందుకంటే న్యూ ఇయర్ అనేది మనది కాదు కదా, బ్రిటిష్ వాళ్ళదన్నమాట. మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఉగాది నుంచి. మనకనే తెలుగు వాళ్ళకి ఉగాది నుంచి ఫస్ట్ పండగ అప్పటి నుంచి, కాబట్టి మనకి కొత్త సంవత్సరం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బయట అయితే అందరు ఇలా టపాసులు కాల్చుకుంటూ ఉన్నారండి. మేము కాలవలేదు, బయట కాలుస్తుంటే ఇంకా బయటకు వచ్చి వీడియో క్లిప్ అనేది తీసానమాట. ఈ న్యూ ఇయర్ మాకు చాలా సింపుల్గా అయిపోయిందండి, హ్యాపీగా. న్యూ ఇయర్ అంటే ఇంకేముంటాయండి, మనకి తెలుగు వాళ్ళకి ముగ్గులు అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇలా ముగ్గు అయితే పెట్టేశాను. సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరామండి. మాకు దగ్గరలో ఉన్న ప్రతిసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ప్రతిసారి వచ్చేది ఈ టెంపుల్కే అనమాట. ఇంకా మనమైతే రెడీ అయ్యాం కదా, ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా, 2 ఫొటోస్ అయితే తీసుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఏ పండుగ వచ్చినా ఇంక మధ్యాహ్నం పూట షాప్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి. ఇంకా వెళ్ళాను. మా అమ్మ అయితే ఈ శారీ మొన్న మేము హౌస్ వార్మింగ్ చేశాం కదా, అప్పుడు పెట్టిన శారీ అనమాట. ఇంక పండగకి కుట్టిమని పంపించింది. ఇంకా నేనైతే ఈవినింగ్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే రేపు కుడదాంలే అని చెప్పేసి. ఇంక ఇవన్నీ తీస్తూ ఉన్నానన్నమాట. బయటికి చిమ్మకుండా ఓ పక్కకైతే చిమ్మి పెట్టుకుంటాను. ఇంకా మధ్యాహ్నం తిన్నాం కదా, ఇంకా ఇప్పుడేం వద్దులే అని చెప్పాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా, బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక షాప్లో వచ్చేసి మా వారైతే కూర్చో ఉన్నాడు. ఇంక ఇక్కడ నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్ష అయితే తిందామని చెప్పి తీసుకొస్తున్నాను. ఇంకేం తినలేదండి, ద్రాక్ష తినేసి ఇంక చెరో గ్లాస్ పాలైతే తాగేసాము. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్ సందర్భంగా నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడనమాట. ఇంకా టీచర్ పిల్లల్ని అడిగాడు, దేవుడు కనిపిస్తే మీరేం అడుగుతారు అని చెప్పేసి ఒక పేపరు మీద రాయమన్నాడండి. అందరు పిల్లలు రాశారు. రాసిన తర్వాత అన్ని చీటీలు తీసుకెళ్ళి ఆ టీచర్కి ఇచ్చాడనమాట. దాంట్లో ఒక అమ్మాయి ఇలా రాసింది, దేవుడు కనిపిస్తే నేను ఫోన్ లాగా పుట్టమని అడుగుతాను అని చెప్పి రాసిందండి. ఇంకా అది చదివి ఆ టీచర్ అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే
ఆ పాప ఎవరో కాదు, తన కూతురు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫోన్ రిపేర్ అయినా ఫోన్ ఎప్పుడూ తన చేతిలో పట్టుకొని ఫోన్కి ఏ చిన్న రిపేర్ వచ్చిన వెంటనే రిపేర్ చేపిస్తూ 24 గంటలు ఫోన్తోనే ఉంటాడంట. ఇంక అందుకని తన కూతురు అయితే ఈసారి జన్మలో అయినా నేను ఫోన్ లాగా పుడితే మా నాన్న చేతిలో ఎప్పుడు నేను ఇలా ఉంటాను అని చెప్పి అయితే రాసిందంట. అది చదివిన టీచర్ అయితే ఎక్కి ఎక్కి ఏడ్చాడంట. తన కూతురిని దగ్గరే తీసుకొని హక్ చేసుకొని ఇద్దరు ఏడ్చుకున్నారనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో చాలామంది ఫోన్కి ఇచ్చిన విలువ ఇంట్లో ఫ్యామిలీకి ఇవ్వట్లేదండి. ఇంకా అందుకని నేను ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకున్నాను. ఈ న్యూ ఇయర్ నుంచి అయినా ఫోన్ని కొంచెం దూరం పెట్టి, మీరు కూడా అనుకోవచ్చు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు ఫోన్తోనే ఉంటారు కదా అని. నేను వీడియోస్ తీసినంత సేపే ఉంటానండి, తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి నా పనులు నేను చేసుకుంటాను. దీన్ని కూడా నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. ఫోన్ చూడాలండి, దానికంటూ కొంచెం టైం కేటాయించాలి, కానీ మరీ రోజంతా ఫోన్తోనే ఉండకూడదు కదా. మీలో ఎవరైనా సరే మరి ఫోన్నే చూసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీని పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఈ సంవత్సరం నుంచి అయినా ఫోన్ని పక్కన పెట్టేసి ఆ టైం ఇంట్లో ఫ్యామిలీతో గడపండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.